నరేష్ గారు హాయ్ అండి. హాయ్ జినిత. ఎలా ఉన్నారు? ఫైన్ జినిత, నువ్వు? ఓకే. సో హ్మ్. బాగున్నాను. మళ్ళీ అల్లు అర్జున్ గారిది ఆడియో లాంచ్ అయితే కాబోతుంది. మనం రీసెంట్‌గా చూసుకున్నట్లయితే మొత్తం హల్చల్ చేసిన ఒక న్యూస్ ఏంటి అనంటే పట్నా, బిహార్‌లో ఏదైతే ఆడియో లాంచ్ అయిందో 'పుష్ప 2'ది అవును. అంతమంది భారీ ఎత్తున రావడం అనేది ఓకే. చాలా వైరల్‌గా మారింది. ప్రతి దగ్గర అదే మాట్లాడుకుంటున్నారు 'పుష్ప 2'కి సంబంధించి. మరి చెన్నైలో జరగబోతుంది 24న ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అది బీహార్‌లో బీభత్సం అయితే ఆ ఈవెంట్ ఈసారి హ్మ్. చెన్నైలో విధ్వంసమే. ఓహ్! సో, ఎందుకంటే తమిళ ఫ్యాన్స్ కూడా చాలా రగ్గడ్ ఉంటారు వాళ్ళు. అవును. వాస్తవానికి కేరళలో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అల్లు అర్జున్‌కి. హ్మ్. అలాంటిది తమిళనాడు కూడా చాలా ఓన్ చేసుకున్నారు. అవును. ఎందుకంటే 'పుష్ప' సినిమాలో కూడా హ్మ్. తమిళనాడుకి సంబంధించినటువంటి సిండికేట్ ఉంటది. అక్కడ అవును. కూడా మార్కెట్ విస్తరిస్తారు. అక్కడ విలన్ని వెళ్లి కలుస్తుంటారు. అవును. సో, ఆయన గెటప్ కూడా తమిళియన్స్‌కి, తమిళులకి దగ్గరగా ఉంది. హ్మ్. పైగా ఆయన సినిమా తీసిన అదంతా ప్రాంతం అంతా కూడా తిరుమల, తిరుపతి, శేషాచలం అడవులంతా కూడా హ్మ్. తమిళనాడుకి సంబంధించి తమిళులు ఎక్కువగా ఉంటారు. అవును. సో, వాళ్ళకి కూడా బాగా ఇదుంది ఈ సినిమా పైన. సో, ఇంకా బీభత్సంగా వస్తారు. అక్కడ బీహార్‌లో బీభత్సం అయితే ఇక్కడ విధ్వంసంగా ప్రజలొస్తారు. సో, ఓకే. ఇప్పటికే వాళ్ళు 2,00,000 క్రౌడ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఓహో! సో, మనం కూడా చూడొచ్చు అనుకోండి పోస్టర్ పైన హ్మ్. స్క్రోల్ చేయండి ఒకసారి. సో, 'పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ ఇన్ చెన్నై' ఓకే. నవంబర్ 24 తంబారం ఇంజినీరింగ్ కాలేజ్ అంట. హ్మ్. సో, వెళ్తున్నారా మరి? 24కి అంటే ఏం ప్లాన్ లేదు. ముందు ప్లాన్ ఉంటే ఎళ్తుండే. ఓకే. మీరు? మనకంత సీన్ లేదు. ఓకే. సో ఆల్రెడీ మొన్న మీ ఊరికి పోయినట్టుందిగా బీహార్‌కి. మా హ్మ్. ఊరికి పోయిండు బిహార్‌కి. ఓకే. సో ఇప్పుడు ఈ గెటప్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ గెటప్ ఫస్ట్ ఒకటి మనకి మోషన్ పోస్టర్ లాంటిది రాగానే అవును. చాలా కాంట్రోవర్సీకి గురైంది. అవును. అవును. ఏంటి ఇంత పెద్ద హీరో ఉండి ఒక లేడీ గెటప్ లేదా అవును. ఒక అమ్మోరు తల్లి గెటప్ వేసుకున్నాడు. అసలు ఎలా ఒప్పుకున్నాడని చెప్పి చాలా మంది అనడం జరిగింది. అవును. ఇంతకీ గూస్ బంప్స్ అని చెప్పాలా ఇది? థియేటర్‌లో ఈ సీన్ అంతే గదా! అసలు వచ్చినప్పుడు? యాక్చువల్‌గా ఈ సీన్ వచ్చేటప్పుడు హ్మ్. అల్లు అర్జున్ నార్మల్‌గా మనకు ట్రైలర్ చూస్తే కొంచెం సింక్ అవుతది. హ్మ్. ఈ సీన్‌లో వచ్చినప్పుడు అల్లు అర్జున్ ముందు ఆయన ఎస్కేప్ అయ్యి ఉంటాడు. అవును. సో, మనకు ట్రైలర్‌లో చూస్తే అక్కడ ఒక అంత్యక్రియల ప్రోగ్రామ్ జరుగుతది. అంటే హ్మ్. అంత్యక్రియలు చేస్తుంటారు. ఖరీదైనటువంటి కాస్ట్‌లీ ఎర్రచందనము అవును. ఆహ్, ఎర్రచందనం కట్టెలనుకోవచ్చు మన భాషలో. అనుకోవచ్చు అంతే. సో, ఎర్రచందనంతో మొత్తం ఆ శవాన్ని కాలుస్తూ ఉంటారు హ్మ్. అంత్యక్రియలు. సో, ఇంత కాస్ట్‌లీగా అంటే అంత రేటున్న ఎర్రచందనాన్ని పెట్టి కాలుస్తున్నారంటే హ్మ్. అది ఖచ్చితంగా ఇందులో పెద్ద క్యారెక్టర్ అల్లు అవును. అర్జున్‌కి సంబంధించి. కానీ అవును. అల్లు అర్జున్ ఆ ట్రైలర్‌లో హ్మ్. ఆయన జైల్‌లో ఉన్నట్టు మనకనిపిస్తుంది. ఎందుకంటే అవును. అంత్యక్రియలో రావు రమేష్ గారు హ్మ్. ఆయన అంత్యక్రియలు చేసి వెళ్తున్న విజువల్స్ మనం చూడొచ్చు అవును. గొడుగు పట్టుకొని. అవును. సో, ఆయన గొడుగు ఆయన్నే రావు రమేష్ గారు ఎట్లా అంటే జూమ్ చేసి చూస్తే రావు రమేష్ గారుకి గొడుగు పట్టుకున్న వ్యక్తి ముస్లిం. హ్మ్. సో, అంతకు ముందుకే రావు రమేష్ గారు ఎంపీగా ఉంటారు. ఆయన అవును. పక్కన ఒక ముస్లిం ఉంటాడు టోపీ అవును. పెట్టుకొని. సో, అవును. అది రావు రమేష్ గారు. హ్మ్. అయితే నాకు తెలిసి అల్లు అర్జున్ గారి మదరు సినిమాలో చనిపోతుంది. ఓహ్! చనిపోయిన తర్వాత అల్లు అర్జున్ అప్పుడు జైల్‌లో ఉంటాడు. హ్మ్. సో, అల్లు అర్జున్ జైల్‌లో ఉన్నాడు. ఆళ్ళ మదర్ చనిపోతే, ఆళ్ళ మదర్‌కి సంబంధించి అంత్యక్రియలు రావు రమేష్ దగ్గర వ్యక్తి కాబట్టి, ఓకే. సో, ఆయన చేస్తాడు. హ్మ్. సో, తర్వాత పుష్ప జైలు నుంచి తప్పించుకొని బయటికొస్తాడు. హ్మ్. ఎందుకొస్తాడు? మనకి సికావత్ గాకుండా ఇంకో విలన్ మనకి ట్రైలర్‌లో కనిపిస్తాడు. హ్మ్. సో, ఆ అవును. విలన్‌ని, షికావత్‌ని వాళ్ళని ఏసేయడానికి వస్తాడనుకుంటా. సో, హ్మ్. ఆయన వచ్చి అల్లు అర్జున్ ఈస్ బ్యాక్. అంటే జైలు నుంచి తప్పించుకున్న తర్వాత మనకి 2 ఇయర్స్ బ్యాక్ ఒక గ్లింప్స్ వచ్చింది. అవును. అల్లు అర్జున్ అడవిలో తిరుగుతుంటాడు. అవును. అక్కడ 'గూస్ బంప్స్' డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్ ఇప్పుడు ట్రైలర్‌లో చూపించలేదు గానీ, ఆ గ్లింప్స్‌లో హ్మ్. జనాలు భయపడ్డారంటే అక్కడ పులి ఉన్నట్టు. అవును. పులే భయపడ్డదంటే పుష్ప ఉన్నట్టు. అవును. అని చెప్పి పుష్ప చేతికి హ్మ్. గాయాలు, ఆ అవును. ఐస్ అంతా కూడా డేంజర్‌గా ఉంటది. సో, అవునవును. వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ గెటప్‌లో వస్తాడని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో, ఓకే. ఈ గెటప్‌లో వచ్చి అక్కడ అందరికి కూడా ఒక మెస్మరైజింగ్ పెర్ఫార్మన్సా లేకపోతే ఆ డాన్సా, ఫైట్ అన్నీ కలిపి ఉంటాయి. సో, అవును. సుకుమార్ గారిది మనం చూడొచ్చు. ఆయన టేకింగ్ గూడా అవును. ఆయన రాజమౌళి గారు ఒకసారి ట్వీట్ చేసినారు ఆయన గురించి హ్మ్. 'ఆర్య 2' సినిమాలో. హ్మ్. అంటే ఆయన పాటలో ఫైట్ పెట్టినాడు. అవును. మీరు చూస్తే 'ఆర్య 2లో' పాట 'ఉప్పెనంత ఈ ఆ! ప్రేమకి' ఆ! అవును. పాట అంటే ఒక ఎమోషనల్ సాంగ్, లవ్ సాంగ్‌లో వాళ్ళని విలన్స్‌ని కొడుతూ పెట్టాడు. ఆ అవును. థాట్ ఎవరికీ రాదు. అవును. సినిమాలో కూడా శ్రీవల్లి పాదాల పైన తల పెడతాడు. హ్మ్. అవును. నీకు దాసం అన్నట్టు. సో, అలాంటి హ్మ్. క్రియేటివ్ ఐడియాస్ ఇక్కడ మన సుకుమార్ గారికే వస్తాయి. సో, ఈ గెటప్ అంటే 'పుష్ప వైల్డ్ ఫైర్ ఈస్ బ్యాక్' అన్నట్టుంది మనకి గెటప్ హ్మ్. చూస్తే. సో, ఇంక గెటప్‌లో చూస్తే మనకి పైన పడగ అంటాం గదా! అవును. పాము పడగ. పాము పడగ. హ్మ్. దాంట్లో ఆయన వేసుకున్న క్లాత్‌కి సంబంధించినటువంటి ఒక స్టిల్ అవును. ఇంతవరకు నాకు తెలిసి టాలీవుడ్‌లో
ఇలాంటి స్టిల్ ఏ సినిమా కూడా లేదనుకో. అస్సలు ఇలాంటి పోస్టరే ఉండుండదు నాకు పోస్టర్ తెలిసి. లేదు, బ్యాక్గ్రౌండ్ స్టిల్ అస్సలు అవును అవును అసలు మెస్పరైజింగ్ స్టిల్ ఇది. అవును. సో ఆ స్టిల్ ఇది నాకు బాగా నచ్చిన స్టిల్ అన్నమాట. మ్మ్. సో దీనికి సంబంధించి సినిమా కూడా ఈ స్టిల్ ని అంటే స్టిల్ ని బాగా ప్రమోషన్ చేస్తుంది. మ్మ్. సో మనకి తమిళనాడులో 24th ఈవెంట్ ఉంది, మ్మ్. ముత్తు ఇండోర్ స్టేడియం. దాని తర్వాత మన తెలుగులో ఉంటది. సో మన ఇక్కడ హైదరాబాద్, రాజమండ్రి అని కూడా ఉన్నారు, కాకపోతే రామోజీ ఫిలిం సిటీ ఆర్ ఎల్బీ స్టేడియం అంటున్నారు. ఓకే. సో ఇంకొక ఈగర్లీ వెయిటింగ్ ఏంటంటే అసలు ఎవరు వస్తారు. మ్మ్. సో తమిళనాడులో కూడా అక్కడ విధ్వంసం అయిన తర్వాత December 5th సినిమా కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లో ఈవెంట్ పెడితే ఎవరు వస్తారు? అవును. నువ్వేమనుకుంటున్నావు సునీత, ఎవరు వస్తారు అనుకుంటున్నావు? చెప్పలేము, అయినా ఎవరు సరిపోరు అసలు అల్లు అర్జున్ గారికి, ఇంకెవరు అంతేనా? వస్తే ఏంటి కానీ చెప్పలేం, రావచ్చు. ఓకే, జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పి ఆ మధ్యలో కొన్ని న్యూస్ వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. ఓకే, అంటే ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది ఈవెంట్. అంతే కదా. ఓకే, ఒకవైపు పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్కి వస్తున్నాడు అని కూడా వార్త ఈరోజు మనకు బయటకు వచ్చింది. హైదరాబాద్లో ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీ లేదా ఎల్బీ స్టేడియంలో ఉంటుంది అనుకుంటా. సో ఎల్బీ స్టేడియం అయితే ప్యాక్ అవుతుంది. రామోజీ ఫిలిం సిటీలో పెడితే ఆల్రెడీ రాధేశ్యామ్కి ఒకసారి పెట్టినారు, అప్పుడు క్రౌడ్ వచ్చింది. కానీ ఈసారి క్రౌడ్ విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ మధ్యనే చాలా హంగామా చేస్తున్నారు వాళ్ళు. అవునవును. సో ఎక్కడ కూడా ఆర్మీ అని వాళ్ళు చాలా బయటకు వస్తున్నారు జనాలు. పుష్ప నుంచి ఇంక డబుల్ అయిందని చెప్పుకోవాలి క్రేజ్. అవునవును. సో అది కూడా సక్సెస్ఫుల్ గా అవుతుంది. మనం ఒకసారి ట్రైలర్ కి సంబంధించిన ఒక వీడియో కూడా చేయాలి, కానీ మనం చేయలేదు అనుకుంటా. అవును. రైట్. సో నెక్స్ట్ మళ్ళీ చెన్నైలో అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి ఆడియో లాంచ్ లో ఎలా ఉంది ఏంటన్న రివ్యూ మళ్ళీ మేము మీకు ఆ నెక్స్ట్ డే అయితే ఇచ్చేస్తాం అనమాట. సో మా రివ్యూస్ అయితే ఇలాగే చూస్తూ ఉండండి, అండ్ మా శశి టీవీని కూడా ఆదరిస్తూ ఉండండి.